చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉన్నది. ఎందుకంటే ఒక సినిమా వాళ్ళు చాలా కఠినాత్ములను పాషాణ హృదయులను ఇట్లాంటి అర్థం వచ్చేటట్టుగా మీరు మాట్లాడారు. అంటే నేననేది కొంతమంది హీరోలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏడాదికి ఒక సినిమా కంటే ఎక్కువ చేయలేకపోతున్నారు. వాళ్ళకు వచ్చేటువంటి రెమ్యునరేషన్ కావచ్చు, వాళ్ళ మెయింటెనెన్స్ కావచ్చు, వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళు చేసేది చాలా పెద్ద హెల్పే అవుతుంది కదా. ఒకటండి, ఇప్పుడు మీరు అంటున్న కోణం వేరు, నేను ఆలోచిస్తున్న కోణం వేరు. ₹1 ఇవ్వడమో, ₹1,00,00,000 ఇవ్వడమో, 100 కోట్ల రూపాయలు ఇవ్వడమో కాదు. అది ఇస్తే మంచిదే, దాన్ని స్వాగతిస్తాం. కానీ అంటే ఇండివిజువల్గా కాకుండా ఒక సమాజానికి ఉపయోగపడే ఒక మెసేజ్, కొన్ని లక్షల మంది పిల్లలకు దారి చూపేటువంటి మెసేజ్, లేకుంటే అటువంటి కార్యాచరణ లేదు, మేము ఉన్నాము మీకు అని చెప్పి స్ఫూర్తినిచ్చే ఏదైనా ప్రయత్నము, ఇటువంటివి చేయాలి. వాళ్ళు ఆర్డినరీ సిటిజన్స్ కాదు వాళ్ళు. నేను పదే ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు నేను ₹1000 ఇచ్చినా, ₹10,000 ఇచ్చినా, ₹1,00,00,000 ఇచ్చినా అది గొప్ప. కానీ వాళ్ళ లాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం దొరుకుతూ ఉన్నారు, ఏం బట్టలు వేసుకుంటున్నారు, ఏం స్టైల్ ఉంది, వాళ్ళు ఎలా నడుస్తున్నారు అని చెప్పి నిశితంగా గమనిస్తూ వాళ్ళని అనుకరించే ప్రయత్నం ఏదైతే చేస్తారో అటువంటి వాళ్ళకి ఏమిస్తే వాళ్ళు మంచిగా అవుతారు, వాళ్ళ ఆలోచన పాజిటివ్ అవుతుంది. లేదా నేను ఏం మాట్లాడితే దానివల్ల సమాజంలో మార్పు వస్తుంది, లేదా సమాజంలో రుగ్మతలను ఎట్లా పారదోలవచ్చు, యాటిట్యూడ్ని పాజిటివ్గా ఎట్లా మార్చవచ్చు, ఇవన్నీ కూడా అధ్యయనం చేసో లేకుంటే చెప్తే వినో చేసిన దాఖలా నాకు ఏ రోజు కూడా కనబడలేదు. ఎందుకు అంటే, ఏదో ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు నేను ఒకటి సహాయం చేసి ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక 50 lakhs చెక్కు, ₹1,00,00,000 చెక్కు అంటే ఓకే, అది కొంతవరకు మంచిదే. కానీ ఒక పాఠశాలను దత్తత తీసుకొని, లేదా 100 పాఠశాలను దత్తత తీసుకొని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒక 10,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడం, ఒకటంటే ఇటువంటివి ఎవరు చేశారు చెప్పండి.